మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవని చాలామంది చెబుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా పండుగలు, పర్వదినాల్లో మన తెలుగువారి ఆచార వ్యవహారాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అయితే మన తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి విశేష ప్రాధాన్యత ఉంది. సంక్రాంతి పండుగను భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరుపుకుంటాం. అయితే ఈ సంక్రాంతి పండుగ చివరి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామం జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థంకు ఎంతో చరిత్ర ఉంది. దాదాపు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రభల తీర్థం ఉత్సవాన్ని అక్కడి ప్రజలు ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా జరుపుకోవడంతో ఈ ప్రభల తీర్థానికే దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం. కోనసీమ అంటేనే అందం, అనేక దైవక్షేత్రాలకు నిలయం. అందమైన కొబ్బరి తోటలు, పచ్చని పొలాలు చూడటానికి ఎంతో బాగుంటుంది. ఎంతో అందమైన కోనసీమలో తరతరాల నుండి జరుగుతున్న జగ్గన్న తోట ప్రభల తీర్థం వైభవానికి ఎంతో విశిష్టత ఉంది. ప్రాచీన కాలంలో మొట్టమొదటిగా ఈ తోటలోనే అంబాజీపేట చుట్టుపక్కల ఉన్న గ్రామ రుద్రులు సమావేశమయ్యారని అక్కడి ప్రజల విశ్వాసం. ఈ తోటలో ఏ విధమైన గుడి గాని, గోపురం గాని ఉండవు. ఇది పూర్తిగా ఒక కొబ్బరి తోట. ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీద, ఈ భూమండలం మొత్తానికి కూడా ఒక్కచోటే. అది వేదసీమగా పిలుచుకునే కోనసీమలోనే. లోక కళ్యాణార్థం ఈ 11 గ్రామాల శివుళ్ళు జగ్గన్న తోటలో సమావేశం అయ్యి లోక విషయాలు చర్చిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుమారు 400 సంవత్సరాల క్రితం నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు. 17వ శతాబ్దంలో ఈ ప్రపంచానికి తీవ్రమైన పరిస్థితులు వచ్చిన సమయంలో 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశమయ్యి లోక రక్షణ గావించారని ధర్మశాస్త్రం ప్రకారం తెలుస్తోంది. సుమారు 400 సంవత్సరాల క్రితం నుండి ఈ సాంప్రదాయం ఉందని, తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17వ శతాబ్దంలో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశమయ్యి లోక రక్షణ గావించారని పండితులు చెబుతున్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం గ్రామస్తులు కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ రుద్రులను ఒక చోట చేరుస్తారు. సంస్థానాధీశులైన శ్రీరాజ వత్సవాయి జగన్నాథ మహారాజుకు చెందిన తోట కాలక్రమేణా జగ్గన్న తోట పేరుతో స్థిరపడిందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాలను చూసుకున్నట్లయితే అంబాజీపేట మండలంలోని వ్యాఘ్రేశ్వరం గ్రామంలో శ్రీ వ్యాఘేశ్వర స్వామి కొలువై ఉండగా, పుల్లెట్టుకూరు గ్రామంలో అభినవ వ్యాఘేశ్వర స్వామి, మొసలపల్లిలో మధుమానంత భోగేశ్వర స్వామి, గంగలకుర్రులో చెన్న మల్లేశ్వరుడు, గంగలకుర్రు అగ్రహార గ్రామంలో వీరేశ్వరుడు, పెదపూడిలో మేనకేశ్వరుడు, ఇరుసుమండలో ఆనంద రామేశ్వరుడు, వక్కలంకలో విశ్వేశ్వరుడు, నేదునూరులో చెన్న మల్లేశ్వరుడు, ముక్కమ్మలాలో రాఘేశ్వరుడు, పాలగుమ్మిలో చెన్న మల్లేశ్వరుడు కొలువయ్యారు. ఈ 11 ఏకాదశ రుద్రులకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానమని పండితులు చెబుతున్నారు. ఇక జగ్గన్న తోట ప్రభల తీర్థం ప్రాంతానికి ఏ గ్రామానికి చెందిన రుద్రుణ్ణి ఆ గ్రామాల ప్రజలు తీసుకువస్తారు. ఆయా ప్రాంతాలకు చెందిన స్వామివారులను ప్రభలపై ప్రత్యేక ఆకర్షణీయంగా అలంకరించి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రుల నడుమ జగ్గన్న తోటకు తీసుకువస్తుంటారు. హరహర మహాదేవ శరభ శరభ అంటూ ఆయా గ్రామాలకు చెందిన భక్తులు శివనామ స్మరణ చేస్తూ ప్రభలను మోసుకుంటూ జగ్గన్న తోటకు తీసుకురావడం చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. ఈ 11 ఏకాదశ రుద్రులకు ఆతిథ్యం ఇచ్చేవారు మొసలపల్లికి చెందిన మధుమానంత భోగేశ్వరుడని ధర్మశాస్త్రం ప్రకారం తెలుస్తోంది. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకొని అందరు రుద్రులు తిరిగి వెళ్ళిన తరువాత వెళ్లడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇక 11 మంది ఏకాదశ రుద్రులకు అధ్యక్షతను వహించేది వ్యాఘ్రేశ్వరానికి చెందిన రుద్రుడు శ్రీ వ్యాఘ్రేశ్వరుడు. ఈ వ్యాఘ్రేశ్వరుడికి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ ఆయా గ్రామస్తులు మర్యాదపూర్వకంగా ఒక్కసారి లేపి మళ్ళీ కిందకు దించుతారు. గంగలకుర్రు,
గంగలకుర్రు అగ్రహారం రుద్రప్రభలు ఈ జగ్గన్న తోటకి రావాలంటే మధ్యలో కాలువలను దాటాలి. ఆ ప్రభలు కాలువల్లో కింద పడకుండా హర హర అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి 2 కళ్ళు చాలవు. అసలే కాలువలు నడవడం అనేది కష్టతరం. అలాంటిది ఏకంగా 30 మంది మోస్తేనే గాని లేవని ప్రభలను ఆ కాలువలో నుంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసే వారికి ఒళ్ళు గగుర్పుడిచేలా ఉంటుంది. అయితే కాలువలోకి ప్రభను తరలించే ముందు ఒక వరి చేనుని ఆ ప్రభలు దాటవలసి ఉంటుంది. ఆ చేనును తొక్కుతూ పంటను తొక్కుతూ వచ్చిన రైతులు మాత్రం ఏ రకంగా బాధపడరు. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తమ పంటల గుండా వెళ్ళడం తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు దేశ విదేశాలలో స్థిరపడిన తెలుగువారు, వారితో పాటు ఇతరులు సైతం అక్కడికి తరలి వస్తారు. ఇదిలా ఉంటే 2022 జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథలో జరిగిన 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభలకు సంబంధించి రూపొందించిన శకటం ప్రధాని మోదీతో పాటు అందరినీ ఆకర్షించింది. ప్రభల తీర్థం సంస్కృతితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శకటాన్ని తీర్చిదిద్దడంతో ప్రభల తీర్థానికి అంతర్జాతీయ ఖ్యాతి కూడా దక్కినట్లయింది. ఈ ప్రభల గురించి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న జగ్గన్నతోట ప్రభల తీర్థంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కనుమ రోజు జరిగే ఈ అతిపెద్ద పండుగలో 11 పురాతన శివాలయాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయని ఆయన పేర్కొన్నారు. కోనసీమ ప్రజల భక్తి విశ్వాసాలను గౌరవిస్తూ జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. సుమారు 5 లక్షల మంది హాజరయ్యే ఈ ఉత్సవానికి అన్ని రకాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.